పల్నాడు భూముల్లో సరస్వతి పవర్ కు చెందిన భూముల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించడాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తప్పుపట్టారు. ప్రైవేటు భూముల్లో తిరుగుతూ పైగా వాటిపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ మండిపడ్డారు. సరస్వతి పవర్ కు ప్రభుత్వ భూముల్ని తీసుకోలేదని అక్కడి ఎంఆర్ఓ చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆ భూములకు సంబంధించి జగన్ ఏమన్నారో చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూముల్లో పర్యటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఘటన జరిగిన వెంటనే దాని నుంచి ప్రజలను దారి మళ్లించడానికి, వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేయడానికి ఏదో ఒక అంశాన్ని వెతికి పట్టుకుంటారు. ఇందులో భాగంగానే పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం ఏనాడో వైఎస్ జగన్ కొన్న ప్రైవేటు భూముల్లో ప్రభుత్వ భూములు, అటవీ భూములున్నాయనే దుష్ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ ను అక్కడకు పంపించారు. పవర్ ప్రాజెక్టు కోసం వైఎస్ జగన్ కొన్నవన్నీ ప్రైవేటు భూములే. 1000 ఎకరాలకు పైగా కొన్న ఆ భూముల్లో కేవలం 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నట్లు అక్కడి ఎంఆర్ఓనే స్వయంగా చెప్పారు. మీడియా సమావేశంలో దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వైఎస్ జగన్ ఎంఆర్ఓ చెప్పిన వీడియోను మీడియా ప్రతినిధులకు వినిపించారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సరస్వతి పవర్ సంస్థకు ఎంత మనకు ల్యాండ్ ఇచ్చారు, ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. అంతా కూడా అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ, వాగులు, కుంటలు అలాంటివి ఏం లేవు. వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. పూర్తిగా ప్రైవేటు భూముల్లో పర్యటించడమే కాకుండా వాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. భూములు కొనే సమయంలో గ్రామ సభ నిర్వహిస్తే ఎకరానికి 2.70 లక్షలు ఇవ్వాలని రైతులు కోరారని, తాము 3 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశామని జగన్ వివరించారు. 1000 చిల్లర ఎకరాల మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు, వాగులు ఇవన్నీ ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. 1000 చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు, అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తాను. అందులో 2 ఎకరాలు హిలాక్స్ అంట, 2 ఎకరాల చిల్లర అంటే హిలాక్స్ అంటే కొండలు, 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ అంట. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం, ఆడు ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం. సరస్వతి సిమెంట్స్ పక్కనే బాబియా సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 నుంచి 90,000 రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంది. ఒక సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొనలే. అక్కడ గ్రామ సభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదానికోసం ఎంత రేటు కావాలనో వాళ్ళని అడగండి అన్నాం. 2,70,000 ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ నుంచి గ్రామ సభ నుంచి వచ్చింది నాకు. మా వాళ్ళు నాకు వచ్చి అన్న 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తా అన్నారు రైతులు అంటే, నేనన్నా వాళ్ళు 2,70,000 అంటున్నారు, 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోషపెట్టండి అని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చిన. సరస్వతి పవర్ భూముల పక్కనే ఇంకా వేరే కంపెనీల భూములు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్లి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని పవన్ వారిని ప్రశ్నించారు. కేవలం వైఎస్ జగన్ పై దుష్ప్రచారం చేసేందుకే అక్కడకు వెళ్లారు. అసలు సరస్వతి పవర్ ప్రాజెక్టు నిర్మించకపోవడానికి కారణం టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే అని జగన్ స్పష్టం చేశారు. వారు పెట్టిన తప్పుడు కేసుల వల్లే ఆ భూములను ఈడీ అటాచ్ చేసిందని, అందువల్లే ప్రాజెక్టు నిర్మించలేకపోయామని చెప్పారు. విషయాలపై అవగాహన లేకుండా ఏదో ఒక రాయి వేయాలన్న దురాలోచనతోనే పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించినట్లు స్పష్టమవుతోంది.